కృష్ణ కృష్ణ సాయి కృష్ణ 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 సాయి కృష్ణ. Being practical, how Swami playfully teaches us. ఏమంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సెప్టెంబర్ 18th నా బర్త్డే అప్పుడు స్వామి అక్కడ ముద్దేనహళ్ళిలో టెంపుల్ ఇనాగ్రేట్ చేస్తారు. చేసేప్పుడు బర్త్డే అన్నాడు. నాకు చాలా హ్యాపీ అయిపోయింది. స్వామి పక్కన నా బర్త్డే అప్పుడు సో స్టార్టెడ్ రైటింగ్ లెటర్ and I put it in a yellow color cover because I want to match Swami's robe. అది ఏం చేసుకున్నాను, భద్రంగా పెట్టుకున్నాను. బస్సులో వెళ్ళినాము. బృందావన్ నుంచి ముద్దేనహళ్ళి ఇట్ టేక్స్ అబౌట్ 1 hour 1.5 hours. అక్కడి నుంచి పోయినాము. అక్కడ స్వామి వెంట స్వామి స్టూడెంట్స్ వచ్చినారంటే వీఆర్ ఆల్ విఐపీస్. అక్కడ ఫస్ట్ వెల్కమ్ డ్రింక్ ఏమి, అక్కడ సీటింగ్ ఏమి, అక్కడ స్నాక్స్. తర్వాత స్వామి గేవ్ డిస్కోర్స్ ఇన్ కన్నడ. ఫస్ట్ టైం ఐ హర్డ్ స్వామి టాకింగ్ ఇన్ కన్నడ. తర్వాత స్వామి వచ్చి స్వామి థ్రోన్లో కూర్చున్నారు. నేను బర్త్డే అని నేను ఎవరికి చెప్పలేను, వార్డెన్ కూడా చెప్పలేదు. బట్ నాకు బై ఛాన్స్ అక్కడ థ్రోన్ పక్కనే దొరికింది సీట్, కూర్చునేదానికి తావు దొరికింది. అక్కడ కూర్చున్నాను. నాకేమంటే ఇక్కడ ఎల్లో కలర్ వైట్ షర్ట్లో ఎల్లో కలర్ కవర్ ఉందంటే స్వామి చూస్తారు, స్వామి అడుగుతారు ఏమి ఇది అని అడుగుతారని ఇట్లా చేసుకున్నాను. స్వామి చూడండి, స్వామి అడగండి. ఎలాంటే అక్కడ డిసిప్లిన్ కదా, మనం చూపించకూడదు. మనం చూపిస్తే స్వామిజీ ఇండిసిప్లిన్ బాగా చెప్తారని నేను వచ్చి స్వామి చూడండి స్వామి, నా బర్త్డే స్వామి చూడండి స్వామి. తర్వాత ఒక ఫామ్ బాయ్ అని చెప్తారు కదా, హీ టుక్ లిబర్టీ టు గివ్ వన్ లెటర్. ఐఎమ్ ఆల్సో ఫామ్ బికాస్ ఐ లవ్ స్వామి. ఐ టుక్ ద లెటర్ అవుట్. తర్వాత స్వామి తీసుకోండి స్వామి. సో స్లోలీ ద కాన్ఫిడెన్స్ లెవెల్ ఇట్లా ఇంక్రీజ్ అవుతే పోతుంది. సో ఫ్రమ్ హియర్ ఐ స్టార్టెడ్ షోయింగ్. పక్కన వార్డెన్ సార్ కూర్చున్నారు. మీకు తెలుసు ఎంత స్ట్రిక్ట్ అని. సో ఐ వాజ్ స్లైట్లీ టేకింగ్ లిబర్టీ. తర్వాత ఒక ఛాన్స్లో స్వామి చెప్పినారు, ఐస్లే చూపిస్తారు పెట్టు పెట్టు అని. తర్వాత చూశారు, లెటర్ పెట్టుకున్నాను. స్వామి చెప్పినారు పెట్టు పెట్టు. ఆహా, డిసిప్లిన్ లేదే, చెన్నై బాయ్ కదా. తర్వాత ఏం చేసిన స్వామి, బ్యాడ్ బాయ్ అని తీసుకుని హీ టోర్ ఇట్ అండ్ కెప్ట్ ఇట్ అండర్ హిస్ లెగ్. ఐ సెడ్ ఓకే, సమ్టైమ్స్ టేకింగ్ ఫ్రమ్ మై హ్యాండ్ ఇట్ సెల్ఫ్ ఇస్ యాక్సెప్టెన్స్. తర్వాత నాకేం ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే, ఓకే స్వామి వచ్చి ఇండిసిప్లిన్ చెప్పినారు, బట్ సంభాషణ అయింది కదా. లెటర్ తీసుకోవాలి, నాకు ఒక 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 కోరిక ఉంది. ఆ కోరికనే స్వామి చేశారు, యాక్సెప్ట్ చేసినారు. అదే నాకు స్వామి లెటర్ చూపించింది, వాటని చూశారు. తర్వాత నా ఫ్రెండ్స్ చూసినారు, ఇండిసిప్లిన్ చెప్పింది, అందరూ విన్నారు.
బట్ అదంతా నా మనసు నుంచి పోయింది. నా స్వామి లెటర్ తీసుకున్నారు, స్వామి నా లెటర్ని తీసుకుని స్వామి థైస్ కింద పెట్టుకున్నారు అంతే. తర్వాత స్వామి నెక్స్ట్ ఈవెంట్ వచ్చింది, స్వామి థ్రోన్ నుంచి బయలుదేరి అటుపక్కపోయినారు. నాకేమంటే స్వామి ఇంత దూరం చేసినారు, ఇది మంచి ఎక్స్పీరియన్స్ దొరికింది, ఆ రిమెంబరెన్స్ కావాలి కదా, ఎవరు చూడకుండాప్పుడు నా 2 పీస్ ఆ లెటర్ తయారు చేశాక దాని నుంచి ఇంకో పెట్టుకున్నాను నేను అది భద్రంగా. ఆ 2 పీస్ మాత్రం ఎలా అంటే అది రిమెంబరెన్స్, అది తీసుకున్నాను. తీసుకుని అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాకు దొరికింది. స్వామి అంటే ఇఫ్ యూ లవ్ హిమ్, ఇఫ్ యూ కీప్ ఆన్ ఆస్కింగ్ వాట్ యూ వాంట్, హీ విల్ గివ్ ఇట్ సమ్ వే, మేబీ హీ విల్ స్కోల్డ్, బట్ పర్లేదు. అది ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఇంకోటి ఏమంటే స్వామి దగ్గర నుంచి ఎలాగ నేర్చుకోవాలి, టైమింగ్. స్వామి కమ్స్ పంక్చువలీ అండ్ దెన్ డస్ ఆల్ దీస్ థింగ్స్ వెరీ ఇన్ ఎ పంక్చువల్ మేనర్. అప్పుడు పొలిటికల్ విజిటర్స్ చాలా ఉండేవాళ్ళు. నేను ఫొటోస్ చాలా తీస్తాను అప్పుడప్పుడు, ఈ కెమెరా యాషికా కెమెరా పెట్టి. ఆ టైంలో అంతా ఫిల్మ్సే, ఈ డిజిటల్ లేదు. సో నేను ఫాదర్ దగ్గర అడిగి ఒక కెమెరా తీసుకున్నాను. సో ఇట్ విల్ బీ ఇన్సైడ్ ద పాకెట్. ఆ టైంలో అంతా వీఆర్ అలౌడ్ టు టేక్ కెమెరాస్ ఇన్సైడ్ దర్శన్. త్రై కూడా తీసుకోవచ్చు, సాయి రమేష్ హాల్ కూడా. బట్ స్వామి చెప్పినారంటే, స్వామి సమ్టైమ్స్ ఏం చెప్తారంటే నో ఫ్లాష్ అట్లా అని చెప్తారు, కొన్ని టైంలో నో అని చెప్తారు అంతే. సో అప్పుడు డిసిప్లిన్ పెట్టేస్తాం మేము. ఒకసారి ఏమైందంటే నేను సెకండ్ బ్లాక్లో కూర్చున్నాను. అక్కడ విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ నుంచి ఒక సీనియర్, పేరు చెప్తే కావద్దు, ఆయన వచ్చినారంట. వచ్చి హీ వాస్ హ్యావింగ్ టు మీట్ స్వామి సో దట్ దే కెన్ టేక్ ఎ పిక్చర్ అండ్ పుట్ ఇట్ ఇన్ ది న్యూస్ పేపర్. దట్స్ ది మోటో. ఫోటోగ్రాఫర్స్ అంతా ఈ పెద్ద పెద్ద కెమెరా తీసుకునే వాళ్ళంతా అలౌడ్ లేదని అక్కడనే నిలిపిస్తున్నారు. బట్ వాళ్ళంతా దే ఆర్ హ్యావింగ్ బిగ్ జూమ్ రెడీగా పెట్టుకున్నారు. స్వామి అక్కడ స్టెప్ నుంచి, ఇక్కడ బ్యాక్ డోర్ నుంచి వస్తారు సాయి రమేష్ హాల్లో. చిన్న స్టెప్స్ ఉండేది, ఒక 5 స్టెప్స్. అటుపక్క వచ్చి విఐపిని మీట్ చేస్తారు, ఫొటోస్ తీస్తారు, తర్వాత దే విల్ ఎగ్జిట్. ఇదే ఒక ప్రోగ్రామ్, ఇదే వాళ్ళతో మోటివ్. మేము ఫస్ట్ బ్లాక్ సెకండ్ బ్లాక్ స్టూడెంట్స్ ఏం చెప్పినారంటే స్వామితో ఒక క్విక్, స్వామి 5 feet 3 inches మనకు అంతా తెలుసు. స్వామి చెప్పినట్టు అక్కడ స్టెప్స్లో వచ్చేప్పుడే స్వామి ఇలాగ చేసినారు, బాయ్స్ గెటప్ అంతే. బాయ్స్ డెఫినెట్లీ 5 feet 3 inches అప్. సో నాకేమంటే నాకు స్వామి ఫోటో తీయాలి, నాకు వాళ్ళు విఐపీస్ అదంతా నాకు ఏమి కోరిక లేదు. ఐ వాంట్ టు టేక్ ఫోటో, పీపుల్ ఆల్ స్టార్ట్ గెట్టింగ్ అప్. ఏమిటిది అన్యూజువల్, ఇది ఒక ఈవెంట్గా ఉంది అని నేను థింక్ చేసుకుని ఉంటాను. ఎవ్రీబడి గాట్ అప్. స్వామి సేడ్ హే ఎలాగ వచ్చినావు అంతా మేము వీఆర్ ఏబుల్ టు సీ. తర్వాత విఐపి స్వామి మెట్ అండ్ చాలా బాగా మంచిది వెళ్ళిరండి అని దే ఎగ్జిటెడ్. బట్ ఆ సిచ్యువేషన్ నుంచి ఏమి ఒక అండర్స్టాండింగ్ ఆర్ ఏమి ఒక లెర్నింగ్ నాకనంటే, బీయింగ్ ఇన్ ది presence of mind is very important for any situation. ఆ టైంలో he does not want to dissatisfy that VIP. ఆ విఐపికి భక్తి ఉండొచ్చు, బట్ మీడియాలో అది భక్తి కావాల్సిన అవసరం లేదు. సో అవసరం లేదు. దానివల్ల ఎలాగ ఒక వాల్ క్రియేట్ చేసేది, స్వామి ఇమీడియట్లీ క్రియేటెడ్ అ వైట్ వాల్. సో ఆ వైట్ వాల్ మేము ఆ సిచ్యువేషన్లో అన్థింకబుల్ హ్యాపెండ్. ఎవ్రీబడి వాజ్ సాటిస్ఫైడ్ కదా. డివోటీ, సీనియర్ డివోటీ, దో పొలిటికల్, హీ వాజ్ సాటిస్ఫైడ్. బాయ్స్ నా సిగ్నల్ అర్థం చేసుకునే ఇది కెపాసిటీ మీకు ఉందా అని టెస్ట్ చేసేసినారు స్వామి. మీడియాలో ఏ ఫోటో రాలేదు. మరి ఏమైంది అక్కడ? ఎవ్రీబడి ఈజ్ గాట్ సాటిస్ఫైడ్ ఎక్సెప్ట్ ది మీడియా, అంతే. అది ఒక చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇంకోసారి ఏమైందంటే స్వామి ఇదంతా ఈ ఈవెంట్ అంతా అయిన తర్వాత హీ గోస్ అండ్ సిట్స్ ఇన్ ది థ్రోన్ ఇన్ సాయి రమేష్ హాల్ యాజ్ ఇఫ్ నథింగ్ హ్యాపెండ్. అది ఎలాగ స్వామి వాళ్ళ మాత్రం ఇప్పుడు మనం ఒక చిన్న పని చేస్తేనే మనం ఎంత ఈగో, నేను చేసినాను, ఇది నేను చెప్పినాను, నేను అచీవ్ చేసేసినాను నేను ఒక ఈగో వస్తుంది. ఏమీ లేదు. తర్వాత అక్కడ పోయి కూర్చొని యాజ్ ఇఫ్ నథింగ్ హ్యాపెండ్, నోబడీ మెట్ హిమ్, ద బాయ్స్ డిడ్ వాట్ ఐ సెడ్,
ఏ రియాక్షన్ లేదు. స్వామి ఎంజాయ్ ద భజన్స్. తర్వాత ఒక లెర్నింగ్ నాకు ఎలాగ ఇట్లా ఒక లెర్నింగ్ మనం చేసుకోవాలని. బట్ అదే డిసిప్లిన్. ఇఫ్ యూ ఆర్ ఫోకస్డ్ యూ విల్ గెట్ మై మెసేజ్. అది నాతో లెర్నింగ్ అక్కడ నుంచి. బ్రహ్మార్పణం వచ్చి ఇట్స్ అ హ్యాబిట్. అక్కడ పెరంబూరు నుంచే ఒక పదార్థం తీసేదానికి ముందర స్వామి బ్రహ్మార్పణం స్వామి అంతే. ఫుల్ ఫ్లెజ్డ్ బ్రహ్మార్పణం చెప్పేదానికి లేదు. బట్ కొన్ని టైంలో ఆ సిచ్యువేషన్ మరి అయిపోతుంది. బ్రహ్మార్పణం స్వామి అంతే. అది ఆ మరే ప్రాక్టీస్ చేసి అక్కడ బెంగళూరులో చదివినప్పుడు ఆనంద్ ఇది వస్తుంది, లడ్డూస్ చాలా బాగుంటుంది. అదేమంటే అది ఒక అడిక్షన్ నాకు. మోతీచూర్ ఫస్ట్ క్లాస్ లడ్డు. అదేమిటంటే బాయ్స్కు సెపరేట్గా బాక్స్ వస్తుంది, ఇంత పెద్ద బాక్స్లో. దాంట్లో కొన్ని స్టూడెంట్స్ వచ్చి నాకు వద్దురా ఇచ్చేస్తారు. సో ఐ యూస్ టు కలెక్ట్ ది బల్క్ ఆఫ్ ఇట్. అదేమైంది, బికాస్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్ అంతా జీర్ణమైపోయింది. తర్వాత ఐస్ క్రీమ్లో ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి అన్ని ఫ్లేవర్స్ వస్తుంది అక్కడ. అన్ని కంపెనీస్ అన్ని ఫ్లేవర్స్ వస్తుంది అక్కడ. స్వామి వచ్చి బాయ్స్కి ఇచ్చేసేయండి ఒక ట్రక్, ఒక మినీ ట్రక్ ఆఫ్ ఐస్ క్రీమ్స్. ఎన్ని ఐస్ క్రీమ్ అక్కడ బ్లాక్ డిఫరెంట్ కలర్స్, బ్లాక్ వైట్ కాంబినేషన్ అన్నీ అయిపోయింది. మేము భజన్కి వెళ్తున్నాం అక్కడ దర్శన్కి అంతా చాలా ఫస్ట్ క్లాస్కి భోజనం చేసేసి స్వామి వచ్చినారు. ఏం బాయ్స్ బాగున్నారా? బాగున్నా స్వామి. నీ పంపించిన దొరికిందా అంతే అడిగినారు. స్వామి ఐస్ క్రీమ్ చాలా ఉంది స్వామి అంతా చెప్పేసి తర్వాత నాకు ఒకటి కూడా రాలేదు. ఒక వర్డ్ వచ్చి స్వామి ఈజ్ నాట్ ఆస్కింగ్ ఫిజికలీ. నువ్వు తీసుకొచ్చి నాకు కప్పులు వేసుకొచ్చి ఇవ్వాలని అడగలేదు. బ్రహ్మార్పణం చెప్తావా? అది వచ్చి నాకు చెప్పిన మెసేజ్. మరి నీకు ప్రాక్టీస్ ఉంది. ఒక మాయా స్వామి క్రియేట్ చేస్తారు. ఆ మాయాలో క్యాప్చర్ కాకుండా ఎలాగ మనం వచ్చి లైఫ్ని గడుపుతామని అది స్వామి వాచ్ చేస్తారు. ఒక ఐస్ క్రీమ్ కూడా మనకు ఇచ్చేదానికి ఎన్ని ఫ్లేవర్స్ తిన్నాం మనం, బ్లాక్ వైట్ కాంబినేషన్ అంతా. బట్ స్వామి బ్రహ్మార్పణ స్వామి అది ఒక లెర్నింగ్. అది నేను చాలాసార్లు చెప్పినాను ఇక్కడ సమితిలో మాట్లాడేవాడు. బట్ ఆ ఇంపాక్ట్ వచ్చి ఎవ్రీ టైమ్ ఐ సెడ్ దట్ దిస్ ఇన్సిడెంట్ దెర్ యూస్ టు బీ డివోటీస్ హూ ఫెల్ట్ నేను ఆ మిస్టేక్ చేసినాను సాయిరామ్. సో మనంతా టు ఎర్ర్ ఇస్ హ్యూమన్. మరి అగైన్ అండ్ అగైన్ ఆ పేషెన్స్ స్వామికు ఎన్నిసార్లు నేను చెప్తాను చూడు, ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్ అండ్ ఐ విల్ టీచ్ యూ ద సేమ్ థింగ్. అది స్వామి దగ్గర ఎంత పేషెన్స్ ఉందో, ఆ పేషెన్స్లో ఒక 10,000 మనకు వస్తే కూడా మన జీవితం ఎంతో సుభిక్షంగా ఉంటుంది. అది ఒక లెర్నింగ్ నాకు. కృష్ణ